సిద్ధహస్తులు. రైట్, మళ్ళీ వస్తా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం నారాయణమూర్తి గారు, ఢిల్లీకి బాబు గారు ఆహాకారాలు చూసారా? ఇప్పుడు ఆహాకారాలు చూడలేదండి. ఈ మూడు పార్టీల ఆహాకారాలు చూసారా? అంటే ప్రజలు ఏదైతే సిద్ధం సభలు జనం వస్తున్నారో చూసి ఏ విధంగా ఆహాకారాలు చేస్తున్నారో చూసారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమానాన్ని చూసి ప్రజల కోసమే ఉంటాడు అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థమైపోయింది. దానికి ఈ కుట్రలతో మళ్ళీ ఒకసారి మోసం చేయాలి ప్రజల్ని. ప్రజలు ప్రశాంతంగా ఉంటే బాగోదు, మన ఉనికి లేకుండా పోద్ది, మనం ఇక్కడి నుంచి ఫలాన్ని చిత్రించాల్సి వస్తుంది, మూటలో ముడ్లు సర్దుకొని బయటకు పోవాల్సి వస్తుంది, దుకాణాలు బంద్ చేసుకోవాల్సి వస్తుంది అనేటటువంటి కసితో కక్షతో దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మళ్ళీ మొదలైంది ఆట. కానీ ఒకడు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు 2019 కంటే అద్భుతమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. వీళ్ళ కుట్రలన్నీ 14లో చెల్లాయి. ఆ తర్వాత 14లో ఎలక్షన్ లో వీళ్ళు నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏం మాట్లాడాడు, అమరావతిలో ఏం మాట్లాడాడు, రాయలసీమకి వెళ్ళి మాట్లాడు. ఒక్కసారి కన్నా మీరు నెవరు వేసుకుంటే, ఒక్కసారి మీరు చూస్తే, మీరు ప్రజలకు జాబ్ ఇవ్వకుండా మీ పుత్రుడికి ఒక్కడికే జాబ్ ఇస్తారా? ఆయనకు రెండు జాబులు ఇస్తారా? ఇదేం సిద్ధాంతం? ఇదేనా మీరు ప్రజలకు చేసే న్యాయం? ఇదేనా నిరుద్యోగులకు చేసే న్యాయం? ఇదేనా నిరుద్యోగులకు ఇచ్చిన వృత్తి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ని అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద విరుచుకుపడి, పవన్ కళ్యాణ్ అంట ఉత్తరాంధ్ర వెళ్ళి మాట్లాడుతున్నాడు, మన మీదే విమర్శలు చేస్తాడా చూడండి తమ్ముళ్ళు అని మాట్లాడిన వీడియోలు కూడా చూస్తా ఉంటే మీకు ఎప్పుడో అయిపోయినాయి కదా నారాయణమూర్తి గారు, మళ్ళీ వాటిని ఎందుకు తీసుకొస్తారు? అది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఇప్పుడు కొత్త విషయాలు చెప్పండి నారాయణమూర్తి గారు. మీరు చరిత్రను చెరిపేయలేరు. వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేశారు, కుట్రలు చేశారు, అదే మోసాలు కుట్రలతో మళ్ళీ వచ్చి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తున్నా నేను. ఆ రోజు అన్న మాటలు ఏమైపోయాయి? వాటికి ముందు వాళ్ళు పరిష్కారం చూపించి మేము చెప్పింది నిజమా అబద్ధం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత, ప్రమాణం చేసిన తర్వాత ఎవరు చెప్పింది అబద్ధం, ఎవరు చెప్పింది నిజం, ఎవరు ఆరోపణలు నిజం, ఎవరు ఆరోపణలు అబద్ధం వాళ్ళు తేల్చుకున్న తర్వాత ఇవాళ జనంలోకి వెళ్తే బాగుంటుంది తప్ప, లేదంటే జనం వాళ్ళన్న రానివ్వరు. బాబు మీకు నమస్కారం పో అని చెప్పేసి జనం ఏ విధంగా పోతున్నారు సభల నుంచి చూస్తే అర్థం అవుద్ది. అదే సిద్ధం సభకు జనం ఏ విధంగా వస్తున్నారు. లాస్ట్ మళ్ళీ నాయకుడు మాట్లాడి బయటకు వెళ్లే వరకు కూడా ఏ విధంగా చాలా గౌరవంతో సభలో ఉంటున్నారు. అది మనం తీసుకొచ్చారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ. కాదు నారాయణమూర్తి గారు, ఇప్పుడు మీరేమన్నారు, సిద్ధం సభలో జనాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు కూడా ఎవరు బయటికి వెళ్ళట్లేదు అనే ప్రస్తావన తెచ్చారంటే వెళ్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. మీరు చూడండి అంటున్నా, మీరు అనుకుంటే మనకు అర్థం కాదు. మీరు అలా ఊహించుకుంటారంటే అది మీ నైజంగా మారిపోతుంది, మీ నైజంగా భావించాల్సి వస్తుంది. మీరు చూడండి, మీరు లేదా నాతో రండి, నేను చూపిస్తాను నేను. మీ అభిమానులు లేదంటే మీకు సంబంధించిన మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. మీడియా మిత్రులతో నేను అక్కడ ఉంటాను. కావాలంటే మీ మీడియా మిత్రులను అడుగుదాం, లేదంటే మీరే స్వయంగా నేను తీసుకెళ్తా. ఒక్క మనిషి కూడా బయట కదిలే పరిస్థితి ఉండదు అక్కడ. చూతురు కానీ మన దెందులూరులో జరిగింది కానివ్వండి, అక్కడ విశాఖపట్నంలో జరిగింది కానివ్వండి, అద్భుతంగా అసలు కిక్కిరిసిపోయి దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడారు. పిక్కటిల్లా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మాట్లాడేటప్పుడు జనం నుంచి రెస్పాన్స్ రావాలి. ఇక్కడ మాట్లాడుతుంటే బాబు నీకు దండం, మమ్మల్ని జోగొట్టవద్దు, మేము పోతాం, మమ్మల్ని విసిగించొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయకు, మమ్మల్ని బాధించకు. ఇప్పటి వరకు బాధ పెట్టిన బాధలు మాకు తెలుసు. 14, 19 ఆ ముందు 2003 వరకు 95 నుంచి మాకు చాలు ఇది. ఈ అరెస్ట్మెంట్ కానీ మేము తట్టుకోలేమని చెప్పేసి పారిపోయే కార్యక్రమం వాళ్ళు జరుగుతూ ఉంది. అక్కడ చూస్తే అర్థం ఉంది, చెప్తే కాదు. మీరు రండి, ఎవరైనా వస్తే నేను తీసుకెళ్తా. ఇవాళ ప్రతి గ్రామాలకు వెళ్తే గ్రామ సెక్రటరేట్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, ప్రతి పల్లెల్లో క్లినిక్లు కానివ్వండి, ఎక్కడైనా ఒక్క ఇటుకేసాడు ఆ రోజు. రాజధాని 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 ప్రజలకు 3 పూట్ల తినడానికి భోజనంలాగా అల్లాడిపోయే ఆ రోజుల నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా ఇన్ఫ్లేషన్ చూడండి, రాబడి పెరిగింది. రాష్ట్ర స్థూలోత్పత్తి ఎంత ఉన్నప్పుడు 14వ స్థానంలో ఉండేది 1%తో, ఇవాళ ఎంత ఉంది? 16.2%తో 4వ స్థానానికి వచ్చింది. ఇవాళ కేంద్రంలో కూడా గవర్నమెంట్ ఉంది, బీజేపీ వాళ్ళది. ఇక్కడ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. అయితే ఇంకా రావాల్సినవి కూడా కేంద్రం కూడా సహకరిస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా రావాల్సినవి సర్వేంగా వస్తే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందే కార్యక్రమాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇవాళ కొత్త పాట పట్టుకున్నారు. వీళ్ళ కాంగ్రెస్ లో జాయిన్ చేయించారు, ఏ స్క్రిప్ట్ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురితో చేత కాకుండా లేదు. ఇక వీళ్ళతో మనతో అవుదరా బాబు, ఇది పాత మిత్రులనే కదా, 2014-19లో అలా చీట్ చేసిన సంగతి ప్రజలకు తెలుసు. ఈ ప్రజలు మళ్ళీ నమ్మకపోవచ్చు. శర్మిళను కూడా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమంతో ఆమెను కూడా మరి ఆమె చేత కూడా తిట్టించే కార్యక్రమం. అంటే లోపాయికారుగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న రాజకీయాలు కుట్రలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, చంద్రబాబు నాయుడు గారు చేయించారంటారా నారాయణమూర్తి గారు? ఒకవేళ రేపు వైఎస్ విజయలక్ష్మి గారు కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే, షర్మిల గారితో కలిసి కాంగ్రెస్ లో నడిస్తే ఆవిడ్ని కూడా తెర వెనక నుండి తెలుగుదేశం, జనసేన లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు మానిటరింగ్ చేసి ఆవిడ చేత మాట్లాడిస్తున్నారని అంటారా? చూస్తున్నాం కదా మనం సోషల్ మీడియాలో క్లియర్ గా. ఇప్పుడు ఎవరు ఆపినా కూడా, ఏ మీడియా చూపించకపోయినా కూడా ఇవాళ సోషల్ మీడియాలో అక్కడ ఏం జరుగుతుందో ఇమీడియట్ గా పక్కన ఉన్న వాళ్ళు పక్కన తీసి పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి, ఎవరు డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఏ సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనలు దేని గురించి జరిగాయి, అవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకొని ఎన్నో కుట్రలు, మనం మాట్లాడే కొన్ని కుట్రలు, మనం మాట్లాడిన కుట్రలు ఎన్ని చేస్తున్నారో వీళ్ళు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ సోషల్ మీడియాలో వచ్చిందని తట్టుకోలేక సోషల్ మీడియా మీద కూడా వీళ్ళ మీద పడే నిన్న కాక మన ఎలక్షన్ కమిషన్ ఎలా పడాలో చూశారు కదా. ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మనం కాదు, మన ఈ టీవీలో కాదు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో టీవీలో వచ్చిందని చెప్పుతో కొట్టినట్టు వాళ్ళు సమాధానం చెప్తూ వాళ్ళు మాట్లాడిన పరిస్థితి, వాళ్ళు నోరు విప్పిన పరిస్థితి. ఒక సెక్షన్ ఆఫ్ పేపర్ కానివ్వండి, మీడియా కానివ్వండి, నోరు మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, పరిపాటు అయిపోయింది. ఈ ప్రభుత్వం మీద దుమ్ము వెయ్యాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా గర్తించాలి, మనం అర్జెంటుగా అధికారంలోకి రావాలి, ప్రజలు నాశనం చేసేయాలి, రాష్ట్రాన్ని నాశనం చేసేయాలి, మనం మాత్రం బాగుండాలి. ఇసుక గురించి ఏం మాట్లాడండి? ఇసుక గురించి పవన్ కళ్యాణ్ నిన్న చూసా మా వీడియో, పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర వెళ్ళి ఇసుక మీరు ఫ్రీ అనే పేరుతో దోచుకు తింటారా, మీరు ఇదా మీ పాలన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరి అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళు ఎన్ని వేల కోట్లు దోచుకు తిన్నావో నేను చెప్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు తిడతాడా, నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుకున్నాయి, ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు వీటిని గుర్తుపెట్టుకొని ఓటేసేటప్పుడు దారుణంగా వీళ్ళందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ధైర్యంగా మాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పలేని పరిస్థితి దుస్థితులు ఎందుకున్నారంట. అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాడా, లేదా ఆయనకు పార్టీ ఉందా, లేదా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పార్టీతో చేస్తున్నాడా, లేదా ఆయనకి ఉడికం చేస్తున్నాడా అనేది తెలియాలి కదా. వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్ ఆర్తనాదాలు అయ్యే, తాడేపల్లి ప్యాలెస్ లో ఆర్తనాదాలు హాహాకారాలు రాష్ట్ర ప్రజలందరికీ వినపడుతున్నాయండి. తాడేపల్లి ప్యాలెస్ ఆర్తనాదాలు హాహాకారాలు అన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ వింటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు నిద్రలో పడుకునే ముందు, నిద్ర లేచినప్పటి నుంచి మీకు దినదినం ప్రతి గంట పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి ఆలోచించడం అయిపోయింది. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించమని మీకు చెప్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించమని చెప్పి మీకు 151 మంది ఎమ్మెల్యేలు మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నారంటే మీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే, మా నాయకుడికి మీరు ఎంత భయపడుతున్నారంటే, జనసేన పార్టీ పట్ల మీరు ఎంత భయపడుతున్నారో మీకు ఈ రోజు అర్థమవుతుంది. ప్రజల పక్షాన మేము నిలబడ్డాం కాబట్టి మీరు ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇదే ప్రైమ్ 70 మంది పైగా ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్పాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు కూడా త్వరలో ఉండే పరిస్థితుల్లో లేదండి. ఎన్నికల తర్వాత మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టేసి మీరు కూడా పరిస్థితుల్లో మీరు ఉన్నారండి. రైతు భరోసా రాష్ట్రంలో తిరుగుతున్నారండి. నారాయణమూర్తి కాంగ్రెస్ లోకి వెళ్తాడు, షర్మిల దగ్గరికి వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఈ రోజున సొంత చెల్లి మీద కూడా విషయ ప్రచారాలు ఎంత దుర్మార్గమైన నీతి మాలిన చర్యలకు ఈ రోజు మీరు ప్రజలు అర్థం చేసుకున్నారు.
మీ ఆహాకారాలకు బ్రహ్మాండమైన Right, మందేస్తారు. right, right. నారాయణమూర్తి గారు, దాన్ని కూడా నారాయణమూర్తి గారు. చెప్పారండి ఇందాక మీరే ఆర్తనాదాలు అన్నారు. ఆర్తనాదాలు ఏ ఉండవు, హాహాకారాలు మీరే మాట్లాడారు. ఆహాకారాలు ఆర్తనాదాలు అంటారు, హాహాకారాలు చేస్తున్నారు కాదు, ప్యాలెస్ మీరు లో. సింపతి ఆరోగ్య స్టార్ శ్రీలో అన్నారు ఎవరు? ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరు? జగన్మోహన్ సార్, రెడ్డి అయితే గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు రాష్ట్రంలో సింపతి స్టార్ తిరుగుతున్నారు అంటూ కొత్త కామెంట్ చేస్తున్నారు జనసేన నాయకులు. ఒక్కసారి ఆగండి.